హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మా టిఫిన్ సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. సేమియా ఉప్మా అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి. పోపులు అయితే వేగిపోనియండి. తర్వాత ఆనియన్స్ బాగా వేగాలండి. ఆనియన్స్ అయితే వేగిపోనియండి. వాటర్ అయితే వేసుకుంటున్నామండి. వాటర్. నా ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఈ రోజుకి 2వ రోజు అండి. మీరైతే నాకైతే చాలా సపోర్ట్గా ఉంటున్నారండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా ఉండాలండి. కొంచెం కొత్త కదండి, కొంచెం నాకు మాట్లాడడం అది కొంచెం తడబట్టుగా ఉంటుందండి. మీరు ఏమనుకోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఎప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేయాలండి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. టిఫిన్లు అయితే పుట్టానండి. నేను మా అమ్మగారు వచ్చారు కదండి, నిన్న ఇంకేమీ చేయలేదండి. ఈరోజు అయితే చికెన్ కర్రీ బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా అయితే చికెన్ కర్రీ వండుతున్నానండి. నేనైతే సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. ఈ రోజు అయితే ఎక్కడైతే వంట చేస్తున్నారో అనుకోవద్దండి. ఎందుకంటే నేను ఎక్కువసేపు నుంచి అయితే వంట చేయలేను కదండి. ఇలా ఎక్కువ వంట ఉన్నప్పుడు అయితే మా ఆయనగారు నుంచి చేయలేని అనేసి వేరే స్టవ్ తీసుకున్నారండి. అది ఇలా మెట్ల దగ్గర పెట్టుకుని నేను ఎక్కువ వంట చేసినట్టు చేస్తానండి వంట. ఒకసారి మొదట పెట్టుకున్నాను. ఒకసారి అయితే తీసుకుని చూసుకున్నారండి. ఆనియన్స్ ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి వేగాలండి. ఆనియన్స్ అయితే చికెన్ అయితే వేసుకుంటున్నానండి. చికెన్ వచ్చి 2 కేజీలండి. చికెన్ అయితే వేసుకున్న తర్వాత 1 స్పూను పసుపు అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. 2 స్పూన్లు సాల్ట్ అయితే వేస్తున్నాను అయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. మూత అయితే వేసుకుంటానండి. చికెన్లోసి వాటర్ బాగా వస్తుందండి, అదంతా మెగ్గు వరకు అలా వేయించుకోవాలండి. ఒకసారి అయితే మూత తీసుకుని వేసుకున్నానండి. వాటర్ అయితే బాగా మగ్గిందండి.
బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే వాటర్ వేసుకున్నారండి. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాం. ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటారండి. బాగా ఉడకబెట్టుకుని చికెన్ వేసేటప్పుడు అయితే 2 స్పూన్లు సాల్ట్ వేసాను కదండి. ఇప్పుడైతే ఇంకో 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని అయితే నేను మూత అయితే పెట్టేసుకుంటానండి. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇందులో 2 స్పూన్లు మసాలా పొడి అయితే వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గించుకుని స్టవ్ ఆపేసుకోవడమేనండి. కర్రీ అయితే అయిపోయిందండి. బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. బిర్యానీకి కావాల్సినవి బాస్మతి రైస్ కేజీ తీసుకున్నానండి. నేను ముందుగా కడిగేసి ఉంచుకున్నానండి. బిర్యానీ సామాను అండి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్, టమాటాలు, పచ్చిమిరపకాయలు. కొద్దిగా అయితే ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నానండి. అందులో బిర్యానీ పేస్ట్ వేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా జీడిపప్పు, బిర్యానీ సామాన్ వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం మగ్గాలండి. ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టుకుంటాం. ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గాలి. ఉల్లిపాయలు అయితే మగ్గినాయండి. 3 స్పూన్లు సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మగ్గించుకోవాలండి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేవరకు మగ్గించుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్లు ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒకసారి నేను ఈ లోటాతో అయితే ఇంతవరకు రైస్ అయితే తీసుకున్నానండి. దీంట్లో 2 లోటాల వాటర్ అయితే పోసుకుంటున్నాను. లోటాల వాటర్ అయితే పోసుకున్నానండి. వాటర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ మరిగే వరకు అయితే మూత అయితే పెట్టుకుంటున్నాను. వాటర్ అయితే మరుగుతుందని ఇందులో రైస్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్. ఒకసారి అయితే కలుసుకున్నాం, మూత పెట్టుకున్నామండి. మంట అయితే లో ఫ్లేమ్లో పెడతానండి.
ఒకసారి ఎలా ఉందో చూసుకున్నారండి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. రైస్ అయితే అయిపోయింది. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నానండి. పైన అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. మళ్ళీ పెట్టుకుంటున్నాను. అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగండి మా వంట అయితే పూర్తయిపోయిందండి. బిర్యానీ, చికెన్ కర్రీ, ఉల్లి చట్నీ అండి, ఆనియన్స్. ఇప్పుడైతే మేము భోజనానికి అయితే రెడీగా ఉన్నాం, భోజనం చేయటానికి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.